ఈ దాడిలో రాహుల్ వ్యక్తిగత సిబ్బందికి గాయాలయ్యాయి. బీజేపీ ఆర్ఎస్ఎస్ విద్వేష రాజకీయాల్ని ప్రోత్సహిస్తున్నాయన్నారు రాహుల్. घटना में इतना बड़ा पत्थर बीजेपी के वर्कर ने मेरी ओर मारा, मेरे पीएसओ को लगा। मोदी जी और बीजेपी आरएसएस का राजनीति का तरीका है और क्या कह सकते हैं। पूरी राहुल जी पीएम ने कंडेम किया है, आपके सीएम ने कंडेम किया, किसी ने कंडेम तक नहीं किया। जो अपने आप काम करता है वो कंडेम कैसे करेगा। उन्हीं के लोगों ने యూత్ కాంగ్రెస్ నేతల దాడి ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, చెప్పండి, బీజేపీ కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే యూత్ కాంగ్రెస్ నేతలు నాంపల్లిలో ఉన్న బీజేపీ కార్యాలయం మీద దాడి చేయడం జరిగింది. మొత్తానికి దాదాపు 100 మంది పైగా ఉన్న యూత్ కాంగ్రెస్ నేతలు ఒక్కసారిగా ఇటు కార్యాలయం బీజేపీ కార్యాలయం దూసుకొని రావడం జరిగింది. దూసుకొని వస్తున్న ఈ కార్యకర్తల్ని అటు పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పుడు కూడా పోలీసు వాళ్ళని ఛేదించుకొని యూత్ కాంగ్రెస్ నేతలంతా కూడా బీజేపీ కార్యాలయం గేటు పైకెక్కి లోపలి కూడా దాడి చేశారు. అంతేకాకుండా లోపలికి దూసుకు వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే అక్కడ ఉన్న పోలీసులు అడ్డుకునే ప్రయత్నం ఎక్కడెక్కడ చేసినప్పుడు కూడా ఇక్కడ కూడా యూత్ కాంగ్రెస్ నేతలు తగ్గకుండా పూర్తి స్థాయిలో ఎదురుదాడి దిగి ఆ లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. మరోవైపు కొంతమంది యూత్ కాంగ్రెస్ నేతలు మోడీ దిష్టిబొమ్మ తగలబెట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. అయితే రాహుల్ గాంధీపై జరిగిన దాడికి పూర్తిగా మోడీనే బాధ్యత వహించాలి, మోడీ బహిరంగ క్షమాపణ చెప్పాలి, ఖండించాలి అన్న ప్రధాన డిమాండ్ మేరకు ఈ వరకు పూర్తిగా ఆందోళన చేయడం జరిగింది. దాదాపు కొద్దిసేపు కోసం ఆందోళన చేసిన యూత్ కాంగ్రెస్ నేతల్ని పోలీసులు అరెస్ట్ చేసి అటు కొంతమందిని అరెస్ట్ చేసి ఇప్పటికే పంపించడం జరిగింది. అయితే కొద్దిసేపు యూత్ కాంగ్రెస్ నేతలు అక్కడికి వచ్చి అడావుడి చేయడంతో కొద్దిసేపటి పాటు ఉద్రిక్తుల వాతావరణం ఉంది. థ్యాంక్ యూ రమేష్.